హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఏం చేస్తున్నామో చూడండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలవ. చలవ అంటే తిరుపతిలో మేము అంబిలి చేస్తాము. ముందు రోజు తెల్లవారుజామునే చేసుకునేసి తర్వాత రోజు బాగా అవి చల్లారిన తర్వాత మనం మజ్జిగతో కలిపి పెడతామండి అమ్మవారికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు బాగా కాంచడం వల్ల ఈ రాగి పిండిని కూడా మనం ఏం చేస్తామంటే నైటు నానబెట్టి పులిసిన పులిచిన తర్వాత దాన్ని తెల్లవారితో ఎండలో పెట్టి ఆ ఎండకి బాగా అది కొంచెం అదొక టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ రాగి పిండిని కలిపేసుకుంటాము. ఇలా బాగా కలపాలన్నమాట, లేదంటే అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది. అయితే మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చేయాల్సి వచ్చింది అంబిల్ని. అందరూ చేస్తే తప్ప మా వల్ల కాలేదు. పెద్ద దబర కదా, చాలా కష్టం అయిపోయింది. ఎంతమంది ఉన్నామో అందరం చేతులు వేయాల్సి వచ్చింది. ఇలా రెండో రోజు బాగా కూల్గా అయిన తర్వాతే వేయాలి, అమ్మవారికి పెట్టాలి. అంటే తిరుపతిలో ఇలానే పెడతాము. ఇలా పలసగా మజ్జిగేసి కలిపి అమ్మవారి కోసం అందరికీ నైవేద్యం పెట్టి అమ్మవారికి చాలామంది తాగారండి. నాకు తెలిసి అసలు లెక్కలేదు, అంతమంది తాగారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదే కాకుండా బకెట్లలోకి తీసుకొని ప్రతి ఒక్క షాపుకి తీసుకెళ్ళి పంచాము. చాలా ఆనందం అనిపించింది. మీకు నచ్చింటే లైక్ చేయండి ప్లీజ్.